హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ధనుర్మాసంలో 3వ రోజు ముగ్గు వేశాను. ఫస్ట్ రోజు నేను పెట్టలేదు, 2వ రోజు నిన్న పెట్టాను. ఇది 3వ రోజు. నేను ఇలా వేసుకున్నాను. పద్మాలు 6 గీతలు గీస్తాం కదా, 8 గీతలు గీసేదల్లా 16 గీతలతో పద్మం ముగ్గు వేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అటు ఇటు ఏమో ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూడండి. ఎలా ఉందో ముగ్గు కామెంట్ సెక్షన్లో పెట్టండి. కానీ చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇది నేను చూపిస్తాను. ఇదిగోండి, పద్మం గీసి మళ్ళీ మధ్యలో ఇది ఏం లేదు, ముందు రౌండ్ కోసి కిందకి గీత గీసాను అంతే. ఈ రౌండింగ్గా కోసి ఇలా పువ్వు రేఖల్లాగా చుట్టూ వేసి ఇలా గీత గీసుకుంటూ వచ్చాను. చూడండి, మీకు అర్థమవుద్ది. బాగుంది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, లాంగ్ వీడియో మొత్తం చూడండి. ముగ్గు ఎలా ఉంది చూడండి. సైడ్ బోర్డర్లు ఇలా వేసుకున్నా. నాకు ఎక్కువ సైడ్ బోర్డర్లు రావు, గీతలు ఎక్కువ రావు, చుక్కలే ఎక్కువ వేస్తా. అంతకుముందు గులాబీ పువ్వులదిను అలాగే శంకు పువ్వులది కూడా నేను ముగ్గు వేసా కదా, అది మధ్యలో వేస్తాను. రేపు ఎల్లుండో రేపు పద్మ ముగ్గు వేస్తా, అది కూడా చూడండి. ఇదిగోండి, నేనైతే ఇలా వేసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి, మర్చిపోవద్దు. అలాగే నా వీడియోస్ కొంచెం చూసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా 2K దగ్గరలో ఉన్న, కంపల్సరీ సపోర్ట్ చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. నాకైతే ముగ్గు ఇవాళ చాలా పెద్దగా వచ్చి బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు ఏదో వచ్చినట్లు, నాకు అంత బాగా ముగ్గులు రావు, వచ్చిన దాంట్లోనే నేను వేస్తున్నాను. ఎక్కువ 15 చుక్కలది, శంకులని, ఫ్లవర్స్ అని, గులాబీ పువ్వులదని, మళ్ళీ పద్మం అని అలా వచ్చు. మళ్ళీ 15 చుక్కలు ఒకటి వచ్చేదాకా తామర పువ్వులది ఒకటి వచ్చు. అలా రోజుకు ఒక రకం చుక్కలు ముగ్గేస్తా. మధ్యలో ఇలా పద్మాలు ఇలా వేస్తాను. ఇవాళ గురువారం కదా, రోజుకు ఒక రకం వేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, అలాగే మధ్యలో అమ్మవారిలో ఏమి పెడుతున్నాను, అవి కూడా చూడండి. ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో చూడండి. కామెంట్స్ పెట్టండి రెండిట్లో. నేను చూసిన టైంకి, కామెంట్ చూసిన టైంకి లైవ్ ఉంటే లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తా. ఒక 10-15 నిమిషాలు ఉంటా. లేదంటే లాంగ్ వీడియో ఒకటి చూస్తాను. ఏదో ఒక రోజు మొత్తంలో నేను కూడా ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో చూస్తాను. లేదంటే ఒక షార్ట్ వీడియో, ఒక లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తారు. లైవ్లు చాలాసార్లు పెడుతున్నారు. పెట్టే ముందు ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏంటంటే లైవ్లు పెట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. లైవ్లు పెట్టుకుంటూ పని అవగానే మళ్ళీ లైవే పెడుతున్నారు. సపోర్టింగ్ రావటంలా నేను చాలా గమనించా. చాలామంది రోజుకి 2-3 సార్లు పెడుతున్నారు. మీరు పెట్టుకోండి కాదంట్లా, పొద్దున సాయంత్రం పెట్టుకొని మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు కొంచెం మధ్యాహ్నం పూటలు సపోర్ట్ చేస్తే లైవ్లు పెట్టిన వాళ్ళు మీకు వచ్చి మేము సపోర్ట్ చేస్తాం. అదే నేను అడిగేది, దాని మించి ఏమీ లేదండి. ఎలా ఉందో ముగ్గు చూడండి, ట్రై చేయండి. అంత సింపులే, అంత ఏముండదు, చాలా బాగుంటుంది. కానీ చూస్తా ముగ్గుతో అయితే ఇంకా నిండుగా ఉంటుంది. ఇక్కడ ముగ్గుతో అనేపాటికి పిల్లలు చెరిపేస్తారని చెప్పి నేను ఇక ఇలా పెట్టుకోవడం జరిగింది. కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. కొత్త వాళ్ళు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేస్తేనే నాది ఏ వీడియో పెట్టినా కూడా మీకు వస్తుంది ఫ్రెండ్స్. బెల్ మీద ఆల్ మీద టచ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లాంగ్ వీడియోస్ ఫస్ట్ చూసి తర్వాత షార్ట్ వీడియో ఒకటి చూసి రెండింటిలో కామెంట్ పెట్టండి. నేను అలాగే షార్ట్ వీడియో, లాంగ్ వీడియో చూస్తా. లేదంటే లాంగ్ వీడియో బదులు లైవ్ పెడితే మీరు ఆ టయానికి లైవ్కి వచ్చి సపోర్ట్ చేసి లాంగ్ వీడియోలో కామెంట్ చేస్తా. సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.
ధనుర్మాసంలో రెండో రోజు, మూడో రోజు, సారీ రెండో రోజు కాదు, మూడో రోజు.